బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11:14 శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. దానికంటే ముందు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 9:30 జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలియజేస్తారు. రేపు ఉదయం 9:30 తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా రేపు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. అంతకంటే ముందు ఉదయం 9:30కు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ కాబోతుంది. బడ్జెట్ కి ఆమోదం తెలుపబోతున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ అంచనాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అంతా ఊహిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ ను చూస్తుంటే అందుకు భిన్నంగా ఉంటుంది అని చెప్పేసి కూడా సీఎం కామెంట్స్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి రేపు ఏ శాఖకు ఎంత కేటాయింపులు ఉంటాయి, సంక్షేమ కార్యక్రమాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిందనేది చెప్పుకోవాలి. గత బడ్జెట్ లో చూస్తే దాదాపు 2.20 లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈసారి ఎంత బడ్జెట్ ఉంటుంది అనేది రేపు ఉదయం సభలో ప్రకటించబోతున్నారు. గతంలో పంచాయతీరాజ్ కావచ్చు, అదేవిధంగా మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిధులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు కావచ్చు, వివిధ సంక్షేమ పథకాలకైతే నిధులు కేటాయించారు. ఇక ఇరిగేషన్ అదేవిధంగా అగ్రికల్చర్ కి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఈసారి బడ్జెట్ లో ఏ శాఖకు నిధులు కేటాయిస్తారు అనేది చూడాలి. గత బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి 10,000 కోట్లు కేటాయిస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. మరి దానికి సంబంధించి కూడా విపక్షాలు అయితే ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. ఆ బడ్జెట్ లో చెప్పడమే కానీ ఆ నిధులను విడుదల చేయడం కావచ్చు, అభివృద్ధికి వినియోగించిన దాఖలాలు లేవు అనేది విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఆ మేరకు రేపు ప్రభుత్వం హైదరాబాద్ నగరాభివృద్ధికి కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖలకు కేటాయింపులకు సంబంధించి ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అయితే నెలకొంది. రేపు ఉదయం 9:30కు కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్లోనే జరగబోతుంది. ఆ తర్వాత 11:15 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక మండలిలో సీనియర్ మంత్రి పరిశ్రమల శాఖ చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్.